హలో అండి అందరికీ వన్ మోర్ కుకింగ్ వీడియో. నేను ఇక్కడ పాస్తా మేకింగ్ వీడియో చూపిస్తున్నానండి. ఆ బౌల్ పాస్తాకి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని బాయిలింగ్ కోసం పెట్టేసాను. అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసాను. ఎందుకంటే పాస్తా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం. దానికి సరిపడా కర్రీ కోసం ఒక 3 టమాటాస్, ఒక ఆనియన్, ఒక చిల్లీ, కొంచెం కరివేపాకు తీసేసుకున్నాను. ఈ వాటర్ బాయిల్ అయిపోయానండి. పాస్తా మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న పాస్తా తీసుకొని ఆ హాట్ వాటర్లో యాడ్ చేసేసుకున్నాను. అలాగనే టమాటా ప్యూరీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ నేను టమాటాలు చాప్ చేయకుండా ప్యూరీ చేసేసుకున్నాను. కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుందని చెప్పేసి. నెక్స్ట్ కర్రీ కోసం కళాయి పెట్టేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్లో ఆనియన్స్, కరివేపాకు, చిల్లీ వేసేసుకొని ఫ్రై అవుతున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం. అయిపోయింది, మన పాస్తా ఉడికిపోయిందండి. పక్కన దానికి స్ట్రైనర్లో తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని దాని మీద కోల్డ్ వాటర్ పోసేసుకున్నాను. అవి ఒక స్టిక్ అవ్వకుండా బాగుంటాయని చెప్పేసి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నానండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ యాడ్ చేసేసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. ఆ వాటర్ అంతా బాగా మరుగుతున్నాయి చూసేసారా? ఆ వాటర్ అంతా మరిగిన తర్వాత ఆయిల్ తేలుతున్నప్పుడు కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ వేసేసి అది కూడా బాగా కుక్ అవ్వనివ్వాలి. అది కూడా బాగా కుక్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఆ పాస్తాను తీసేసి ఆ కర్రీలోకి యాడ్ చేసుకోవడం, అంతే. మసాలాలోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసేసుకొని దాన్ని మొత్తాన్ని బాగా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి, అంతే. సో సింపుల్ అండ్ ఈజీ. పాస్తా ఈజ్ రెడీ టు సర్వ్. ఇంట్లో పాస్తా ఎలా చేయాలా అని ఇంతకుముందు నాకు తెలిసేది కాదు. ఇలా చేయడం అలవాటైన తర్వాత ఇంత సింపుల్గా ఇన్ని రోజులు నేను ఎందుకు చేసుకోలేదా అనిపించింది. ఈ వాళ్ళ పాస్తా మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ప్లీజ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.